ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నానండి. ఉపవాసం అంటే దేవునితో సహవాసం చేయడం అనేసి గత 2 వీడియోలుగా మనం నేర్చుకున్నాము. అలాగే ఉపవాసాన్ని మొట్టమొదటిగా ఎక్కడ ప్రారంభించారనేది కూడా మనం తెలుసుకున్నాము. ఈరోజు వీడియోలో ఉపవాస ప్రార్థన చేసి ఎవరెవరు ఏమేం కార్యాలు వారి యొక్క జీవితంలో పొందుకున్నారు, ఎటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలు వారి యొక్క జీవితంలో వారు చూడగలిగారు అనేది బైబిల్లో నేను ఒక 4 విషయాలు మీ ముందు ఉంచడానికి ఆశపడుతున్నానండి. దయచేసి మీ బైబిల్ని తెరవండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే, రాజు యొక్క ఆజ్ఞను శాసనమును రద్దుపరుచుటకు యూదులను ఎస్తేరును ఉపవాసముండిరి. ఆమేన్. రాజు ఒక శాసనాన్ని పాస్ చేశారండి. ఏంటంటే, ఒక వారం రోజుల్లో యూదులు అనేటటువంటి వారందరి యొక్క తలను శిరశ్ఛేదనం చేసేయాలని చెప్పేసి ఒక ఆజ్ఞను, ఒక శాసనాన్ని రాజు పాస్ చేసినప్పుడు ఎస్తేరు రాణి ఎంతగానో విలవిల్లాడిపోయిందండి. ఎంతగానో బాధపడిపోయి కృంగిపోయి ఉపవాసంతో ఉండి ప్రార్థన చేసిందండి. సాధారణంగా రాజు ఒక శాసనాన్ని చేశారంటే ఇది క్యాన్సిల్ అవ్వడం అనేది చాలా కష్టం అండి. ఒక తిరుగులేనటువంటి ఎదురులేనటువంటిది ఆ శాసనం. అటువంటి శాసనం కూడా ఉపవాసం ఉండి ఎస్తేరు, యూదులు, ఎస్తేరు యొక్క పనికత్తెలు, ఎస్తేరు నమ్మినటువంటి ధైర్యం ఏంటంటే, రాజు కంటే గొప్పవాడైనటువంటి రారాజులకే రారాజు ఒక దేవుడు ఉన్నాడు, ఆయనే మనల్ని కాపాడతాడు అని ఆయనకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందండి. జవాబు వస్తుంది అని తను హృదయపూర్వకంగా నమ్మిందండి. ఈ విధంగా ఉపవాస ప్రార్థన చేసి ఒక యుద్ధమే చేసిందండి. ఈ శాసనం రద్దయిపోవాలి నాయన, యూదులు రక్షించబడాలి నాయన అని ఎంతగానో కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు అటువంటి రాజు పాస్ చేసినటువంటి ఎదురు లేనటువంటి ఆ శాసనం కూడా ఉపవాస ప్రార్థనకి రద్దయిపోయిందండి. ఆమేన్ చెప్పండి. ఇక రెండవ ఉదాహరణను మీ వద్దకు తీసుకొస్తున్నాను. ఎజ్రా గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారండి. ఎందుకంటే ఎజ్రా దేవుని సన్నిధిని దుఃఖపరుచుకొని వారికిని, వారి చిన్నవానికిని, వారి ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లు ఉపవాసం ఉండి ప్రార్థించిరి. అక్కడ ఎజ్రా గారు ఏం చేశారంటే అతనికిని, అతని చిన్నవారికిని, అతని పిల్లలకిని, చిన్న బిడ్డలందరికీ కూడా శుభమైనటువంటి ప్రయాణం కలగాలని చెప్పేసి ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశారండి. ఈ రోజున మనం కూడా మన యొక్క ప్రయాణాల్లో మన ప్రయాణము శుభప్రదంగా జరగాలని, దేవుని యొక్క మంచి కాపుదల అనేది మనకు కలగాలని, మన యొక్క ప్రయాణం సఫలం అవ్వాలని చెప్పేసి ఈ రోజున ఎజ్రా వలె మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మన ప్రయాణాన్ని సఫలం చేసుకోవచ్చండి. ఏ విధంగా అంటే, మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, ప్రభువా మా ప్రయాణాల్లో తోడుగా ఉండండి, ప్రమాదాల నుండి రక్షించండి అని చెప్పేసి మనం కూడా ఉపవాసం ఉండి ఎజ్రా వలె ప్రార్థన చేయాలండి. మూడవదిగా 1 రాజుల గ్రంథం 21 అధ్యాయం 27వ వచనంలో చూసినట్లయితే, ఆహాబు రాజు అక్కడ ఉపవాసం ఉండి ప్రార్థించారండి. దేని కొరకంటే, అపాయము నుండి తప్పించబడుటకు ఆహాబు తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండెను అని అక్కడ వ్రాయబడి ఉందండి. ఆహాబు రాజు గారు ఏమనుకున్నాడంటే, రాజుని ఎంత పెద్దవాడినైనప్పటికీ, ఎంత పెద్ద మహోన్నతమైన వ్యక్తినైనప్పటికీ, ఎంత పెద్ద రాజునైనప్పటికీ, దేవా నీ ముందు నేను బూడిద వంటి వాడిని, నీ ముందు నేను గోనెపట్ట వంటి వాడిని అని తన వస్త్రాలను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ప్రార్థించాడండి. ఎందుకోసం ప్రార్థించారంటే, అపాయంలో ఉపాయాన్ని దయచేయమని చెప్పేసి ఆహాబు రాజు ప్రార్థించారండి. ఈ రోజున మనం కూడా మనకి కలిగేటటువంటి అపాయాలలో దాని నుండి తప్పించుకోవడానికి అనేకమైనటువంటి ఉపాయాలను దేవుణ్ణి ఇవ్వమని చెప్పేసి మనం కూడా ఆహాబు రాజు వలె అపాయంలో ఉపాయం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించవచ్చండి. ఈ వీడియో చూస్తున్న మీరు తప్పకుండా మీ యొక్క అపాయంలో ఉపాయం కలగాలి అని అనుకుంటే తప్పకుండా ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చెయ్యి. డెఫినెట్గా దేవుడు నీకు ఒక ఉపాయాన్ని అనుగ్రహిస్తారు. ఇక 4వ ఉదాహరణకు వస్తున్నానండి. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చదువుకుంటే, నినివే పట్టణపు వారు మారు మనసు నిమిత్తము గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకుని ఉపవాసం ఉండిరి. ఆమేన్. నినివే పట్టణాన్ని దేవుడు యోనాను పంపించి నినివే పట్టణపు వారు
ఎంతగానో పాపం చేసేశారు అని చెప్పేసి వారు చేసుకున్నటువంటి క్రియలకు నినివే పట్టణాన్ని ఆరని అగ్నితో దహించి వేస్తానని దేవుడు సువార్తను చెప్పమని యోనా గారిని పంపించినప్పుడు యోనా గారు చెప్పినటువంటి మాటలకు వారు మానుమనసు పొంది అన్నిటితో ఉపవాసం ఉండి రాజులేమి గనులేమి అంటే బోర్డు డబ్బున్నవారులేమి భూస్వాములేమి అల్పులేమి అంటే పేదవాళ్ళేమి ధనవంతులేమి అందరూ సమానమేనని వారందరూ మోకరించి గోనె పట్టు కట్టుకొని బూడిదను తల మీద పోసుకొని యెహోవాకు ఉపవాసం ఉండి ప్రభువా మమ్మల్ని ఈ యొక్క భయంకరమైనటువంటి రాబోతున్నటువంటి ఆ యొక్క అపాయం నుండి మమ్మల్ని తప్పించండి ప్రభువా అని, రాబోతున్న విపత్తు నుండి మమ్మల్ని రక్షించు ప్రభువా అని అందరూ అక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అద్భుత రీతిగా దేవుడు ఇచ్చేటటువంటి ఆ విపత్తు నుండి వారు విడుదల పొందారండి. ఈ రోజున ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా ఉపవాసం సాధారణంగా ఏదో మొక్కుబడికి పైకి చెప్పుకుంటారు, ఉపవాసం చేశాను ఈరోజు, ఫాస్టింగ్ చేశాను ఈరోజు నేను ఏం తిన్నాను అని చెప్పేసి. ఈ రోజున నీకు ఏదైతే అవసరత ఉందో దాని కొరకు నువ్వు గట్టిగా దేవుని యందు ప్రాకులాడి అది నువ్వు నెరవేర్చుకోవడానికి ఉపవాసం అనేది నీకు దోహదపడాలి. ఉపవాస ప్రార్థన దేవునితో నువ్వు కరెక్ట్గా నిమిషం ప్రతి నిమిషం కూడా దేవునితో నువ్వు సహవాసం చేయగలిగితే ఆయన నువ్వు అనుకున్న ప్రతి కార్యాన్ని కూడా ఆయన నెరవేరుస్తారండి. నేను ముందు వీడియోలో చెప్పాను, హైకోర్టులో కనుక నీకు న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తామన్నట్టు ప్రార్థనలో నీకు ఫలితం దక్కకపోతే ఉపవాస ప్రార్థనలో నీకు ఖచ్చితంగా ఫలితం దక్కుతుందండి. కాబట్టి ఇంకా ఎవరెవరు ఏమేమి పొందుకున్నారని మరొక వీడియో ద్వారా మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.